వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, మా పెద్దలు దామోదర రాజనరసింహ గారు, మా సహచర ఎమ్మెల్యేలు మనోహరణ గారు, రామ్మోహన్ గారు, ఇచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, ఎంతో అద్భుతం. నిజంగా చెప్పాలంటే పూర్వ జన్మ సుకృతం. ఈరోజు ఇంత పెద్ద గుడి నిర్మాణం జరుగుతూ ఉందంటే అందరూ అనుకుంటాం మనం రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇంత పెద్ద కట్టిస్తా ఉన్నాడని. కానీ నిజమైనగా ఆధ్యాత్మికంగా కొద్దిగా తెలిసిన వ్యక్తిగా నాకు తోచిన మాట ఏంటంటే, ఆ సర్వేశ్వరుడు ఏడుకొండలవాడు వెంకటరమణ స్వామి అవకాశం ఇచ్చి రేవంత్ ద్వారా తన గుడిని నిర్మాణం చేసుకుంటున్నాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు మీకు కలిగించాడు. మరి మీ ఎమ్మడొచ్చి మేమందరం కూడా మా జీవితాల్లో ధన్యమైనవి. ఎన్నో గుళ్ళు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక చింతన చెప్పడంలో కాదు, ఆచరణ రూపంలో చూపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్ని గుడిలు మొన్ననే చూసాం మనం. వేములవాడ వెంకట గుడి కానీ, లేకపోతే ఎంతో పెద్ద ఎత్తున ఎవరు ఊహించలే రాముల వారి గుడి కానీ, లేదా ఇంకా ఎన్నో గుళ్ళు. ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ప్రతి గుడిని కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ సర్వేశ్వరుడు మా అన్నకు ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు సదా మేము రుణపడి ఉంటాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్నపైన ఉండాలి, మన ముఖ్యమంత్రి పైన ఉండాలి. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఆయనకు సర్వశక్తులు ఇయ్యాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఆర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ప్రియత